నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను మీ రెంటాల జయదేవ. మనం నిత్యం చూసే స్త్రీలు, మనకు తెలియని వాళ్ళ కథలు, వ్యధలు, స్త్రీ పురుషుల మధ్య అసమానతలు, ఫిజికల్ అబ్యూస్, మ్యారిటల్ రేప్, పవర్ డైనమిక్స్, ఇవన్నీ ఎవరూ పైకి పెద్దగా మాట్లాడని అంశాలు, తెరపై కూడా ఎక్కువగా చూపించని విషయాలు. కానీ ఇవాళ వెబ్ సినిమా మాట్లాడుతోంది. సినిమాల్లో కన్నా ఓటీటీలోనే బోల్డ్ పాత్రలు, బోల్డ్ అన్ని సెన్సువల్ సీన్లు, సెన్సిటివ్ అంశాలు, సమస్యలు మాట్లాడేందుకు హీరోయిన్లు ముందుకొస్తున్నారు. ఓటీటీలో వచ్చిన తాజా పిట్ట కథలలోని పాత్రలు, ఆ హీరోయిన్లు ఆపనే చేశారు. ఇది ఓటీటీలో ఆమె కథ. సరికొత్త వెబ్ యాంథాలజీ పిట్ట కథలలోని 4 ఎపిసోడ్లలో నటించిన తారలు ప్రస్తుతం మన సాక్షి టీవీతో మాట్లాడేందుకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. మంచు లక్ష్మి గారు, అమలాపాల్ గారు, ఈషారెబ్బా గారు, శాన్వి మేఘనా గారు. ఏమండి, ఇప్పుడు ఒక్కసారిగా 4 హీరోయిన్లు దాడి చేసేస్తే ఈ రకంగా ప్రేక్షకులు ఏమైపోవాలండి? చచ్చిపోవాలంతే. అసలు ఇలాంటి కథ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారండి. ఫైనల్ గా వచ్చింది. శృతి షూటింగ్ లో ఉంది బాంబేలో. శృతి కూడా ఉంటే అసలు ఫైర్ వచ్చిండేది అనమాట. బ్లాస్ట్ అనమాట. అంతే. నిజానికి మంచులక్ష్మి గారు మీరే మొదలు పెట్టారు కాబట్టి ఏమిటి అసలు ఈ పిట్ట కథలు? ఏమిటి కథలు ఉంటాయి, ఈ పిట్ట కథలు ఏంటంటున్నా? అంటే పిట్ట కథలు అని పిలవడానికి ఉద్దేశం చిన్న షార్ట్ స్టోరీస్ అని చెప్పడానికి. అండ్ మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ లోనే తెలుస్తుంది ఎన్ని 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 ఉన్నాయో ఈ పిట్ట కథల్లో. ఒక రకమైన ఇట్స్ నాట్ వన్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. 4 కథలు 4 డిఫరెంట్ గా ఉంటాయి. ఆ ఒక్కొక్క కథలోనూ చాలా లేయర్స్ ఉంటాయి పైగా. సో అందుకని పిట్ట కథలు అన్నాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఓకే ఓకే. అమలాపాల్ గారు, మీరు అంటే సినిమా తెర మీద మీరందరూ జిగేల్ అనే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఓటీటీ వైపు రావడానికి కారణం ఏమైనా ఉందా ప్రత్యేకించి? OTT gives a lot of creative expression and freedom to completely let go as an actor, because theater censor board and like how it is presented, how it is projected, everything can kind of go little haywire, but I had complete trust on the platform and to handle this kind of sensitive content. So I think that way there's a lot of freedom and trust. అలానే మంచులక్ష్మి గారు, నిజానికి మీరు ఇందాక ఇప్పుడు చెప్తున్నట్టుగానే రకరకాల కథలు ఉన్నాయి. ఒక రకమైన కథ కాదు, 4 రకాలైన కథలు. మీరు చేసినటువంటి కథ లక్ష్మి గారు రాముల కదా, రాముల కథ గురించి ఏం చెప్తారు మీరు? I think it is a very real raw story. మనం ఇలాంటివి ప్రతిరోజు న్యూస్ పేపర్లో చదువుతూనే ఉంటాము, టీవీ పెడితే వింటూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. బయటికి తీసుకురాము ఎవరికో జరిగిందిలే అని. కానీ ఒక సినిమా అనే మీడియంకి వచ్చేసరికి ఇట్స్ వెరీ హార్డ్ హిట్టింగ్. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతారు మీరు. బికాజ్ అనుకునింది ఒకటి, జరిగింది ఒకటి, పర్సీవ్ అయింది ఇంకొకటి. లైఫ్ లో ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఇట్స్ నెవర్ బ్లాక్ అండ్ వైట్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రే ఏరియా. అండ్ ఒకరి ఇంటెన్షన్ ఇంకొకరికి సరిగ్గా ల్యాండ్ అవుతుందా లేదా. సో ఇట్స్ బిన్, నన్ను అడిగితే ఈ 38 నిమిషాల్లో చాలా కాంప్లెక్స్ గా రాశాడు తరుణ్ భాస్కర్ ఈచ్ ఆఫ్ ఆ క్యారెక్టర్స్. రామ్ చందర్ గాని, రామ్లా గాని, స్వరూపక్క గాని. ఒకరిని ఏలెత్తి చూపించడానికి లేదు, మనం ఏలు మన వైపు చూసుకొని how are we contributing to people like that అని మనం ఆలోచించేటట్టు చేస్తుంది రామ్లా అనే సినిమా. ఒక వేలుతో పెట్టి మనం ఒకరిని చూపిస్తే గనక మిగిలిన 3 వేలు మనల్ని చూపిస్తాయి అన్నట్టుగా. అవును. మీరు చెప్పిన ఈ కాన్సెప్ట్ గురించి, అంటే మీ స్వరూపక్క పాత్ర గురించి మాట్లాడుకునే ముందు ఇందులో టైటిల్ రోల్ చేసినటువంటి రాముల శాన్వి మేఘన. శాన్వి, హాయ్ శాన్వి. హాయ్ సార్. ఎలా ఉందండి ఈ ఎక్స్పీరియన్స్? అంటే చాలా రా కంటెంట్, ఈ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంది, ఎలా అనిపించింది? వండర్ఫుల్ సార్. యాక్చువల్లీ రాములా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఐ డన్ చిన్న రోల్స్ చేస్తాను సార్ ఇంతకు ముందు. కానీ ఇలాంటి పాత్ర నాకు రావడము అనేది చాలా పెద్ద విషయం నాకైతే. ఎందుకంటే ఇట్స్ గాట్ లేయర్స్, it's got scope to perform
సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు డూ దిస్ రోల్ సార్. ఈశ్వరబ్బ గారు, ఇప్పుడు రాముల పాత్ర ఇవన్నీ ఒక పద్ధతి అయితే కనుక పింకీ మీరు చేసినటువంటి ఆ ఎపిసోడు, పింకీలో కూడా మీరు అదొక డిఫరెంట్ జానరు, ప్లస్ అట్లానే చాలా బోల్డ్గా ఉండేటువంటి వ్యవహారం, మాటలో కానివ్వండి ప్రవర్తనలో కానివ్వండి ఆ పాత్ర. దాన్ని చేయడానికి మీరు చేసినటువంటి హోంవర్క్ ఏమైనా చెప్తారా? హోంవర్క్ అంటే మేము అంటే షూట్కి వెళ్ళే ముందు రోజు అందరు యాక్టర్స్ అందరు కూర్చొని ఒక్కొక్క క్యారెక్టర్ యూనో అంటే డైలాగ్స్ డిస్కషన్ చేసుకున్నప్పుడు ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు, ఈ క్యారెక్టర్ ఇలా చెప్తే మనం ఎలా రియాక్ట్ అవ్వచ్చు అనేది మేము ముందే హోంవర్క్ చేసాం. అండ్ నాకు కూడా ఇలాంటి పాత్ర ఫస్ట్ టైం నేను చేసింది. అండ్ ఒక అంటే పింకీ అన్న క్యారెక్టర్ మనం ఎక్కడ సినిమాల్లో కూడా చూసిందాం, అంత రోల్ ఎవరికి ఉండదు కూడా. అండ్ అలాంటి అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఎప్పుడు అమ్మాయిని చూపించరు, వాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారని చెప్పి. సో నేను అలాంటి కథలు చాలా విన్నాను, మన ఫ్రెండ్స్ లో కానివ్వండి, రిలేటివ్స్ ఎవరైనా ఉండొచ్చు. సో విన్నప్పుడు ఓకే ఇలా ఉంటుందా అని చెప్పి వేగ్గా తెలుసు, కానీ వాళ్ళు ఎంత అంటే లోపల ఎంత బాధ ఉంటుంది, ఏ పరిస్థితుల్లో అలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఎప్పుడు మనకు అర్థం కాదు అది. కానీ ఇది చేస్తున్నప్పుడు నేను ఆ పింకీ రోల్ లో ఉన్నప్పుడు అంటే ఆ బాధ ఎంత ఉంటుంది, ఎన్ని ఉంటాయి, ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళకి అనేది ఐ కుడ్ ఫీల్ దట్ వే. సో దానికోసం ప్రిపరేషన్ ఆబ్వియస్లీ చేస్తున్నప్పుడు నేను కూడా అంటే ఇలా చేస్తే బాగుంటుందా పింకీ, లేకపోతే ఇలా దానికి రెస్పాండ్ అవుతే బాగుంటుందా అని చెప్పి నేను సంకల్ప్తో కూడా ఎక్కువ డిస్కస్ చేసేదాన్ని. అండ్ సంకల్ప్ లాంటి డైరెక్టర్ ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక స్టోరీని చేయడం అనేది చాలా డిఫరెంట్. అమలాపాల్ గారు, ఇప్పుడు అవేర్నెస్ అనే మాటకు వచ్చిన తర్వాత నిజానికి ఇప్పుడు మీ పాత్ర ఏది మీరా అనేటువంటి ఎపిసోడ్ పిట్టకథల్లో మీ పాత్ర చాలా అంటే అన్నిటికంటే ఈ ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా మీరు చాలా బోల్డ్గా, ప్లస్ అట్ ది సేమ్ టైం సెన్సువల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉన్నటువంటి పాత్ర. అట్ ది సేమ్ టైం మీరు డిస్కస్ చేసిన పాయింట్ కూడా ఇవాళ భార్యాభర్తల సంబంధంలో ఉండేటువంటి ఫిజికల్ అబ్యూస్ గురించి మాట్లాడారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? Physical abuse, about marital rape, and power play, you know, and what I loved about Meera is, you know, it shows that this power play and this husband, you know, abusing his wife, it's regardless of caste and, you know, your economic standards. Like it happens, I think, unanimously in lower middle class or upper middle class. It's become something that, you know, that nobody talks about, that, you know, it's like it's the husband's right to be abusive towards the wife and vent out his anger, frustration. And, you know, aren't we so tired of hearing like this, that, you know, that you don't make me feel secure, like, you know, like men saying to their women that you're not dressing properly, you're inviting attraction from others, you're flirting, you're not making me feel secure. So, you know, I think, you know, we all live in a society like that. And I think, you know, Nandini has shown it very honestly and very openly. So I think that's what I like about the whole setting of Meera. It's, you know, it is not just it doesn't happen in to educated women or upper class families. It's just happening all around. So అట్ ది సేమ్ టైం అంటే అందమైన భార్య అనేది అది ఎంత ఇన్సెక్యూర్డ్గా ఉంటుందనేది చాలా చక్కగా చూపించారు. అట్ ది సేమ్ టైం మీరు ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆ పాత్ర మీరా పాత్ర ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంటుంది. అది నిజానికి నిజ జీవితానికి ఎంత దగ్గరగా ఉంటుందంటారు? See, it's all about a choice that you make, you know, like, because you deserve to breathe, you deserve to live the life that you want, you deserve to choose the career that you want to do, and it's all about ending that suffering, and for that you have to make a choice. So here Meera is using her you know, her strength. You know, her husband's biggest problem is her sexuality, and she uses that as a strength, that as a power to come out of it. Yes, it's a little dramatic. I don't think in real life anybody would you know, creatively come up with like, if I was Meera, I would just say, you know, like, get lost and I would be out of it after a point. But I think Meera uses her strength, and you know, and she had to do it very brilliantly, right? Because her husband is powerful, you know, he can even kill her. So I think she used her strength and she helped herself. She saved her.
అంటే మంచులక్ష్మి గారు, అంటే ఇప్పుడు అమలాపాల్ గారు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో మహిళలు తమ స్ట్రెంగ్త్ను చూపించాలనే విషయం మాట్లాడారు. రాముల ఎపిసోడ్లో మీరు చేసినటువంటి స్వరూపక్క పాత్ర మంచులక్ష్మి గారు, అంటే ఒక మహిళా మండలి ప్రెసిడెంట్ కింద మీరు చేసిన కొంత నెగిటివ్ టోన్ ఉన్నటువంటి పాత్ర, ఇది ఎలాగా మీరు ఒప్పుకొని చేయగలిగారు? లేదండి, మీకు అనిపించింది నెగటివ్ టోన్ అని. ఓకే, నేను ఐ వాజ్ జస్ట్ విచ్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, బికాజ్ ఎలా చూపించారో అలా మనం పర్సీవ్ చేసుకుంటాం. ఓకే, నేను ఒకసారి ఇంకో విధంగా చెప్తాను. ఓకే, బిగినింగ్ చూపించినప్పటి నుంచి తనకి వేసే చైర్ దగ్గర నుంచి ఎప్పుడైనా లేడీస్ ఫస్ట్ అంటారు. అవును, యూనో నేను పిలిపించి ఏంట్రా మర్చిపోయారంటే అప్పుడు గుర్తు పెట్టుకొని మళ్ళీ పిలుస్తారు. అవును. సో నా స్పేస్ నేను కార్వ్ చేసుకుంటూ బంతిపూల దండ వేస్తే కూడా మీరు చాలా కోపం పడతారు. అవును, ఆయనకేమో అర్చిడ్ పూల దండలేసి నాకు బంతి పూల దండలేస్తే కోపం రాదా మరి? సో యునో ఈక్వాలిటీ లేదని నేను బిగినింగ్ నుంచి చూపిస్తా ఉన్నాను. ఐ మీన్ అందరికి ఒకే రకం పువ్వులు వేస్తే ఓకే, నాకు ఒక్కదానికి వేరే రకం ఎందుకు వేశారు? బికాస్ ఐఎమ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ అ మార్క్ ఫర్ మై సెల్ఫ్. నేను తర్వాత వెళ్ళి టీవీ స్టేషన్ లో ఒక ఎమ్మెల్యే కొడుకు చేసిన ధనకార్యం ఏంటో చూడండి అని చెప్పాను తప్ప రాములా చూడు ఏం చేసిందో అని కాదు. యునో ఐఎమ్ ట్రైంగ్ టు ఫైట్ దట్ ఈక్వాలిటీ ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్. ఐ కెన్ బీ వేర్ యూ ఆర్ దేర్ ఆల్సో, అండ్ this just happens to be in a political backdrop, Andy. Any backdrop, you know, women are trying to find to be a pilot or an astronaut, to be an engineer. The same opportunities are not given to us, ani memu gontu chinchukoni arustunnam. So I think this is a great role for anybody to play and show that. సో నెగటివ్ అనిపించింది, చాలా పాజిటివ్ రోల్ అండి స్వరూపకది. ఒక రకంగా అంటే ఇప్పుడు కాయనికి రెండు వైపులా ఉన్నట్టుగా మీరు ఇప్పుడు మాట్లాడిన దానిలో స్వరూపక్కని ఆ రకంగా చూడొచ్చు. స్వరూపక్క రాముల తాలూకు ఒక పెయిన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వాడుకుంది అని కూడా ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు. మీరు ఎన్ని రకాలుగా కూడా అనుకోవచ్చు. సినిమా అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడతారు, అతను ఎందుకు అలా చేశాడు, అయ్యా వాడు వచ్చేసరికి ఒక్క 5 నిమిషాలు ఆగుండొచ్చు కదా ఈ పాప, అసలు స్వరూపక్క చేసింది కరెక్టే చేసింది, అందుకే ఈడు ఇలా వచ్చాడు, అందుకే తను అలా మారింది. లైక్ ద పవర్ డైనామిక్స్ మనం మాట్లాడుకుంటే చాలా ఉంటుందండి రాములా సినిమాలో. సో అల్టిమేట్లీ రామచందర్ కి రాములకి might not have gotten what they wanted, but Swarupaka got what she wanted, the equality, to show that power. All of us, ఇప్పుడు గవర్నమెంట్ ఏ స్కీమ్ పెట్టినా మేమే ఎక్కువ చేసామని పరిగెత్తారు అందరు రోడ్ల మీదకి. ఓకే, సో ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు షో దేర్ గ్రిట్ అండ్ విల్ అండ్ దేర్ పవర్ ప్లే. ఆయన కంటే ఎక్కువ నేను, నాకంటే ఎక్కువ ఆయన. చాలా మంది టీవీల్లో కనిపించడం, పనులు చేసే తక్కువ, టీవీల్లో కనిపించడం ఎక్కువ. మనకే తెలుసు వాళ్ళందరూ ఎవరు. ఐ మీన్ ఎందుకు లేండి నా నోరెందుకు తిప్పుతారు మీరు? అంటే అట్ ది సేమ్ టైం మీరు స్వరూపక్క కింద కూర్చుంటే మళ్ళీ ఒక పెదరాయుడు గుర్తొచ్చింది. అవునా? కాలు మీద కాలేసుకోవడం. ఏ విసిల్ నాకు ఏడో నాది కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు యూ మేడ్ మై డే, మై వీక్, మై ఇయర్. ఓ పెద్దరాయితో కంపేర్ చేశారు మీరు. ఆ కాలు మీద కాలేసుకొని కూర్చొని ఒకసారి నాన్నగారికి చెప్పారా ఇట్లాంటి పొలిటీషియన్ రోల్ వేస్తున్నాను ఒకటి అని చెప్పేసేమన్నా? అని నేనేం చేస్తానో అన్ని అయిపోయిన తర్వాత చెప్తానండి. అంతేనా? అలానే ఈ పాత్ర రాములది ప్రధానంగా తెలంగాణ మాండలికం కూడా మీరు బాగా దానికి ఏమన్నా కొంచెం ట్రైన్ చేశారా? కొంచెం కాదండి బాబు, బాగా ట్రైన్ చేశాను. మీకు ఇంకో విషయం తెలుసా? నాకు వచ్చి ఇది చెప్పి మొత్తం తెలంగాణ యాక్సెంట్ అయితే అసలు వావ్, వెరీ ఎక్సైటింగ్. యూనో డబ్బింగ్ లో చూసుకుందాంలే తరుణ్ అంటే, డబ్బింగ్ కాదు మేడం ఇది సింక్ సౌండ్ అన్నాడు ఆయన, తరుణ్ భాస్కర్ గారు. సో ఈ మొత్తం సినిమా సింక్ సౌండ్ తోటి జరిగింది. వెరీ గుడ్. సో తప్పకుండా నేను అబ్బా అద్భుతంగా ఒక్క పదం మారకుండా చెప్పాను అనుకున్నప్పుడు అప్పుడే ఏ ఫ్లైట్ వెళ్ళేదన్నమాట. మా సౌండ్ ఇంజనీర్ సంజయ్ గారు కట్ 1 more అనేవారు. మళ్ళీ చెయ్యాలా ఇది? సో ఇట్ వాజ్, అది నాకు ఎక్కువ కష్టం అనిపించింది. బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ తెలంగాణ, ఇట్ ఈస్ రూరల్ వరంగల్ లాంగ్వేజ్ అన్నమాట. వచ్చిండు కాదు, లైక్ నువ్వు వచ్చిండు కాదు, అచ్చిండు. సో ఆ చిన్న చిన్న పదాలు కూడా ఎక్కడ నొక్కాలి, ఎక్కడ ఏ ప్రొనౌన్సియేషన్ చేయాలి అని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు తరుణ్ అన్నమాట. ఈషా, మీరంటే ఇప్పుడు మంచులక్ష్మి గారు అంటే ఇంతకుముందు కనీసం 1-2 వెబ్ సిరీస్ లోనే చేశారు. మీరు ఫస్ట్ టైం అనుకుంటా కదా వెబ్ సిరీస్ చేయడం, వెబ్ యాంథాలజీ చేయడం? అవును, ఫస్ట్ టైం.
ఎలా ఉండింది అంటే సిల్వర్ స్క్రీన్కి దీనికి ఉన్న తేడా మీకేమనిపించింది? తేడా ఏం లేదండి, అంతా సేమే. అది కాకపోతే వర్కింగ్ డేస్ కొంచెం తక్కువ ఉంటాయి అంతే తప్పించి మిగతాదంతా సేమే. ఓకే. ఏంటి సేమ్ పరిగెత్తిస్తారు ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఫాస్ట్. కూల్ గా అయ్యో అయ్యో మమ్మల్ని 8 days అయింది షూట్ అంతే. మాకు అంతే అయింది, కానీ మేము పేజీలు చేసాం ఒక రోజులో. ఇట్ వాజంట్ లైక్ అ రిలాక్స్డ్ షూట్. క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అంటే మా సెటప్ చాలా ఎక్కువ. నలుగురే అన్నమాట, ఇంట్లో ఉండే కదా, ఒక ఇంట్లో ఉండింది అంతే. మాది లొకేషన్ చేంజ్, జనాలు. ఒక రోజు అది కార్ షాట్ లో అంతే. నాకు డైలాగ్స్ అన్ని సంకల్ప్ గారు చెప్తూ ఉంటారు అనమాట. మమ్మీ మదర్ డైలాగ్ కాలింగ్, సంకల్పే నా మదర్ లాగా చెప్తున్నారు. సో అదొక్కటి లైట్ పోతుందని కంగారు తప్పించి, అది యూజువలీ మనకి సినిమా షూటింగ్ లో కూడా అలాగే ఉంటుంది. శాన్వి మరి మీకేమనిపించింది? ఫస్ట్ అయితే నేను 7 days ఉండే మాకు షూట్. Okay. 7 days షూట్ అయిపోయాక అమ్మా వచ్చేస్తుంది, తొందరగా వచ్చేస్తుంది అనుకున్నా. కోవిడ్. ఐ థింక్ 1 year మేము 1 year నో మ్యామ్. Yeah, 1 year. 1 year we waited and then it came out. అప్పుడు అనుకున్నాను నథింగ్ లైక్. అడగడం మానేసాం మేము, ఎప్పుడు వస్తుంది వచ్చినప్పుడు మాట్లాడదాంలే దాని గురించి అని. సో మేమందరం కూడా వి బిన్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ for the series, not just because it's Netflix or the amazing director, but these stories that Netflix chose, you know. ఈ కథలు తెలియాలి, బయటికి రావాలి అని తాపత్రయపడ్డాం అందరం. అమలాపాల్ గారు, మీరు ఒక మాట చెప్పండి. అంటే బహుశా ఈ ఓటీటీలు, ఈ నెట్ఫ్లిక్స్ లాంటివి చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత అంటే యాక్టర్గా ఇది మీకు ఒక మంచి సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చా అండి? అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నటువంటి పాత్రలు చేయగలుగుతున్నారు. 100% is satisfaction, because you know even the directors has the freedom, you know, so even they are ready to dive deeper with the actor. Like you said, no, all the bold scenes. So you know, if it was theater, I don't think I would have accepted to do this, because then you have to compromise a lot. Yeah. You have to do it, you know, the way that it appealed to the mass audience. But OTT, because it's a, you know, you can watch it, anybody can watch it in their own space and privately. So it is directed towards that kind of audience, right? So I think it's 100% satisfaction when you're doing it for a platform like Netflix, because there's so much freedom. At the same time, more remunerative. We wish. మీకు అలా అనిపించిందా? లేదండి. బాగా పిండారా? I think hopefully. We didn't get paid in dollars and rupees only. Yeah, rupees only. డాలర్లో ఇచ్చుంటే సంతోషించుండేవాళ్ళు. We all are here, you know, we all are here a part of this. I'm sure nobody's first priority was the remuneration, because Yeah. as artists, you know, we've been thirsty to do such strong roles, and you know, where we can let go of ourselves as actors. I think that's what we all jumped at. అంటే అమలాపాల్ గారు, అంటే మీరు అక్కడ తమిళనాడు, కేరళ ఈ విషయాలు కూడా మీకు బాగా తెలుసు కాబట్టి అక్కడ ఇప్పటికే మనకి పుత్తం పుదు కాల ఇలాంటివి కానివ్వండి, పావకథైగలు కానీ అట్లాంటి యాంథాలజీస్ వచ్చాయి. బహుశా తెలుగులో ఇది ఒక కొత్త బిగినింగ్కి ఇది ఒక సూచన అనుకోవచ్చా? పిట్టకథలు ఏమండి, వేదం వచ్చింది, చందమామ కథలు వచ్చింది. ఇవంటే అవి సిల్వర్ స్క్రీన్ లో వచ్చినటువంటి ఒక 4 కథల్ని ఒక డైరెక్టర్ డీల్ చేయడం. ఇక్కడికి వచ్చేప్పటికి 4 వేర్వేరు కథలు, 4 వేర్వేరు దర్శకులు. లవ్ స్టోరీస్ అని వచ్చిందండి ఫస్ట్ హిందీలో. ఓకే, అవును, లవ్ స్టోరీస్, పావకథైగళ్ళు, ఇప్పుడు పిట్టకథలు. యా, అంటే మీరు ఏ రకంగా చూస్తున్నారు లక్ష్మి గారు, మంచు లక్ష్మి గారు? అంటే ఇది ఒక న్యూ బిగినింగ్ అనుకోవచ్చా? అంటే ఎరా ఆఫ్ వెబ్ యాంథాలజీస్ బాగా పాపులర్ అవుతాయని కాదు, ఆంథాలజీ గురించి కాదండి. నెట్ఫ్లిక్స్ తెలుగులో తీసింది ఇది ఫస్ట్ ఒరిజినల్ సిరీస్. సో ఆంథాలజీ సంగతి పక్కన పెట్టిన ఒరిజినల్ కాంటెంట్ తెలుగులో నెట్ఫ్లిక్స్ మళ్ళీ ఇంకా ఎక్కువ తీయాలని కోరుకుంటున్నాం. అది విపరీతంగా తీస్తారు. అట్ ది సేమ్ టైం మీరు మంచులక్ష్మి గారు, ఇప్పుడు సినిమాలంటే మనకి జనరల్గా మనం ఒప్పుకోకపోయినా మీరు ఇందాక మాట్లాడినట్టుగా మోర్ కొంత మేల్ షావినిజం ఎక్కువ ఉంటుంది, మోర్ హీరో సెంట్రిక్గా ఉంటుంది. ఓటీటీలు వచ్చిన తర్వాత, ఇలాంటి వెబ్ సిరీస్లు, వెబ్ యాంథాలజీస్ వచ్చిన తర్వాత మోర్ హీరోయిన్ సెంట్రిక్ కాకపోయినా కనీసం మోర్ యాక్టర్ సెంట్రిక్గా తయారవుతుంది అనుకుంటారా కంటెంట్? No, I think it's more real stories. Yeah. It's not about the actors at all, really. A kathaki yavaru correcto, that's what comes on board. So the actors who can pull off characters on screen rather than being themselves on screen. Yeah.
and of course who has that courage to sort of walk the unconventional path. యా అన్కన్వెన్షనల్ పాత్ అనగానే అమలాపాల్ గారు ఇప్పుడు మళ్ళీ అన్కన్వెన్షనల్గా మనం తీస్తున్న వాటిలో కొంత సెన్సువల్ సీన్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు దీని మీద కొంతమంది ఇబ్బంది పడే అవకాశం ఏమైనా ఉందా? అమల ఇంతకు ముందే చెప్పారు, saying that we are not going into the theaters. Yeah. We are going into your homes. మీకు ఇష్టం ఉంటే చూడండి. ముందే everything is told ahead of time. There is adult content, there is this, there is that. ముందే మీకు statutory warnings అన్ని ఇచ్చేస్తున్నాం. Yeah. And So also it's up to you. And also, Lax, I feel, see, even in our commercial films, there are so much of uncomfortable scenes. Like you can So see much of violence, killing, violence, blood, the death. language. You see women are getting beaten. You see all the heroines, with their whatever zoom into the navel and the cleavage. I don't think we even like with, those films that come with U certificate is all very completely comfortable to watch with your family or yourself. So I don't see much difference. I think all I feel is that OTT, when we are doing these kind of projects on OTT, we are not judged or it's not projected in a wrong way. యా We are respected for what We are we not do. objectified, I feel. Yeah. ఫైనల్గా చెప్పాలంటే కనుక మీరు నలుగురు మీ పాత్రల గురించి జస్ట్ వన్ లైన్. ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ అమలాపాల్ గారు. మీరా పాత్ర గురించి వన్ లైన్లో. I think I hope Meera would a lot of women would be able to relate to Meera, and I hope I think more than the character, I really hope they will embrace the whole series and appreciate what everybody has contributed towards bringing this new change, and I hope everybody will accept it. And Meera is definitely, it's very engaging and it's entertaining, and I think it's also inspiring, so I hope everybody will like it. యా ఈశారబ్బా గారు, మీ ప్రియాంక అలియాస్ పింకీ గురించి. అమలా చెప్పినట్టు మా అందరి క్యారెక్టర్స్ అందరూ రిలేట్ అవుతారు, అందరు ఉమెన్ రిలేట్ అవుతారు. సో డెఫినెట్ గా ఐ మీన్ చూస్తే వాళ్ళు వీలైన టైంలో వాళ్ళు కూడా బాగా అనిపిస్తుంది. అంటే రొటీన్ కంటే ఇది డిఫరెంట్ గా చేశాం కాబట్టి. శాన్వి, మీ రాముల పాత్ర గురించి. సార్, ఐ థింక్ ఉమెన్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఏమైనా చేయొచ్చు అనుకుంటే, కానీ ఏమైనా కానీ గివ్ అప్ మాత్రం చేయొద్దు. అండ్ ఐ ఫీల్ మ్యామ్ అన్నట్టు ఇందాక మనం న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటాం తప్ప చదివేసి అయ్యో పాపం అని వదిలేస్తాం, కానీ ఇలా ఈ మూవీస్ ద్వారా మనం స్టోరీస్ చెప్తే ఏమైనా చేంజెస్ అవుతాయని అనుకుంటున్నాను, టు హెల్ప్ పీపుల్ ఆ ఏరియాస్ లో. అండ్ ద పవర్ఫుల్ స్వరూపక్క మంచులక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆడ మగ అనే తేడా లేకుండా అందరం ఈక్వల్ గా ఈ లోకంలో బ్రతకాలని, ఇంక్లూసివిటీ ఉండాలని చూసినప్పుడు కానీ అందరూ నాకు ఇది వద్దు అని కాకుండా నేను ఏదైనా సాధించవచ్చు అనే ఒక ధైర్యం ఇవ్వాలని ఈ సినిమా నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి, మీ నలుగురు హీరోయిన్లా కలిసి మాట్లాడుతూ ఉంటే, మీ మాటలు చూస్తుంటే ఖచ్చితంగా సినిమా విషయంలోనే కాదు సమాజంలో కూడా కొంత ఆడవాళ్ళకి ఆ ధైర్యం వస్తుందనే విషయం ఖచ్చితంగా అర్థమవుతూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్.